జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో సమాజం ఏ విధంగా ఉంది, రాజ్యసభ అంటే ఏమి, రాజ్యసభకు పంపించాలంటే ఏ విధంగా మనం మార్పులు తీసుకొని రావాలనే ఒక దృక్పథంతోనే ఆయన ఎస్సీని ఒకరిని రాజ్యసభ పంపించారు. ఒక్క రూపాయికి తీసుకోకుండా. మామూలుగా రాజ్యసభ ఏ విధంగా ఉంటుందంటే కోట్లు ఉండి పెత్తందారులకే రాజ్యసభ ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను 40 సంవత్సరాలుగా చూస్తుండా. 10,000 కోట్లు, 5,000 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు ఇస్తేనే వాళ్ళకి ఇచ్చేది. అది కంప్లీట్ గా అట్టే ఆలోచనతో బతుకుతా ఉన్నారు. జగనన్న దీన్నంతా అర్థం చేసుకున్నాడు. ఒక రాజ్యసభకు పోవాలంటే కూడా మామూలుగా ఈ కులాలు మతాలు పార్టీలని రెచ్చగొడుతున్నారు కానీ పేదవాడు కూడా పోవాలా, చదువుకున్నవాడు కావాలని. మీకు తెలుసు, మనం ఎస్సీ గొల్లబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకేం మంత్రి పదవులు ఇవ్వలా, కానీ బాగా ఆలోచించుకొని ఆయన డిస్టిక్ ఆఫీసర్గా పనిచేశాడు, డిపిఓగా. ఆయన్ని ఇమ్మీడియట్ గా సెలెక్ట్ చేసి పైసా ఖర్చు లేకుండా ఆయన్ని రాజ్యసభకు పంపించాడు. రెండో వ్యక్తి ఇంకా గొప్పది ఏమంటే యాదవ కమ్యూనిటీకి ఎప్పుడు గాని రాజ్యసభలో చోటు ఇవ్వాల. యాదవుల కోసం బీసీల కోసం ఫైట్ చేస్తున్నాడని మన కృష్ణ అనే వ్యక్తిని మన రాష్ట్రం కాదు, ఆయనది వచ్చి తెలంగాణ రాష్ట్రం, కానీ బీసీల కోసం ఫైట్ చేస్తున్నాడనే ఒక భావంతో అందరూ మేమంతా కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి తీసుకుని రావాలా, ఇక్కడ యాదవ్స్కి ఇచ్చి ఉంటే బాగుండంటే జగనన్న ఏమనంటే వాళ్ళు కులం కోసం ఫైట్ చేస్తున్నాడు, బీసీల కోసం నిలబడిన ఏకైక లీడర్ ఆయన అనేసి ఆయన యాదవ్ అన్నా కానీ అంటే కురబ అంటారు ఆయన తీసుకుని వచ్చి రాజ్యసభకు ఒక పైసా లేకుండా చేశాడు. బీదమస్తాను కోటీశ్వరుడైనా ఆయన ఎంత డబ్బు తెలుగుదేశానికి పెట్టుబడి పెట్టి అలిచిపోయినా ఆయన రాజ్యసభకు పోలా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీదమస్తానికి రాజ్యసభ ఇస్తే యాదవ ఆయన ఇచ్చినాడు స్టేట్మెంట్. మరి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోయినాడో ఆయన మనస్సాక్షి తెలియలా. జగనన్నని పొగిడినాడో. మేము పోయిన ప్రతి మీటింగ్లు కూడా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, యాదవాసిని రాజ్యసభ పంపించిన చరిత్ర సృష్టించినాడని పొగిడి మరి ఆయన ఎందుకు పార్టీ వదిలేసి వెళ్లిపోయినాడో ఆయన విజ్ఞప్తి తెలియాలా. ఆయన కూడా యాదవ్ కాబట్టి ఇచ్చినాడు. రెండోది పిల్లి సుభాష్ చంద్రబోసు, నీతికి నిజాయితీకి నిలబడిన వ్యక్తి, డబ్బులు పెట్టి రాజకీయాలు చేయలేదు ఆయన ఎప్పుడు. ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ఆయనకి పంపించాడు. రెండోది మోపిదేని నెహ్రూ, ఆయన కూడా బెస్తగా సంబంధించిన వ్యక్తి. ఆయనతో కూడా కోర్టుకు వచ్చి ఆయనకు కూడా కేసులు పెట్టి లోపల పెట్టినారనే ఒకే ఒక దృక్పథంతో వారికి కూడా సీట్ ఇవ్వటం జరిగింది. డబ్బులు ఇవ్వలే వీళ్ళు, కావాలంటే వాళ్ళు చెప్పమని ఇప్పుడు ఉండరు కదా, ₹1 ఇవ్వకుండా చేశారు. ఇంకా విజయసాయి రెడ్డి, మన ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వాళ్ళకి విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చాడంటే ఆయనతో కూడా జైల్లో ఉన్నాడు, మాతో చెప్పి ఇవ్వటం జరిగింది. అట్టటాన్ని 1-2 తూర్లు ఆయనకి ఇవ్వటం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అంతకుముందు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన జగనన్న గురించి ఎక్కువగా అఫెక్షన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే ఆయనకి ఇచ్చినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా చూడు, పెత్తందారులకి ఆయనకి ఎవరైతే ఉపయోగపడతారో 1000 కోట్ల పైన ఉండేవాడికే రాజ్యసభ ఇచ్చాడు. ఎక్కడైనా వరలరామయ్య పేదవాడు, పార్టీ లేనప్పుడు వరలరామయ్యకి మన పైన జగనన్న పోటీ పెడితే ఆయన్ని పోటీగా నిలబెట్టేసినాడు. ఆయన పోటీలో గెలవడని తెలిసి కూడా వలరామయ్య పార్టీ కోసం చంద్రబాబు కోసం ఆయుతైపోయి నిలబడినాడు. మరి ఆ రోజు నిలబెట్టిన వల్లరామయ్యని ఈరోజు ఒక ఎస్సీకి ఇవ్వచ్చు కదా అంటే ఆయన దగ్గర డబ్బులే, అందువల్ల ఆయన ఇచ్చే పర్సన్లే. ఇప్పుడు ఆయన ఎవరు, లింగంనేని రమేష్ అంటే ఎవరు, దేశమంతా తెలుసు. కరకట్లో ఉండే ఆయన, అది ఆ ల్యాండ్ ని ఆయనకి ఇచ్చాడు. పెద్ద పేపర్లంతా ఈనాడు, జ్యోతి, టీవీ పైల్లో రాశారు. ఇప్పుడు ఆ ఇల్లు చంద్రబాబుకి ఇచ్చారు కాబట్టి ఆయన రుణాన్ని తీర్చుకోవాలని దృక్పథంతో ఆయనకి ఇవ్వాలని మనస్తత్వం పెట్టుకున్నాడు. చంద్రబాబు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్పిన జనసేన, ఈయన వచ్చి సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి, ఆయన సామాజిక వర్గం కోసం పోరాడినోడు ఎవరు,
మన పవన్ కళ్యాణ్ నీ కులంలో ఒక తూరిన ముఖ్యమంత్రి చేసుకోండి, నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి, నన్ను చేసుకోండి అని కులాన్ని రెచ్చగొట్టి వచ్చినాడు ఆయన. కడాన ఈ కులాన్ని దూరం పెట్టేసినాడు. ఇప్పుడు నాకు కులం లేదు, ఏమీ లేదు, మీరు అవసరం లేదు నాకని చంద్రబాబు చెప్పినప్పుడు చంద్రబాబు రుణాన్ని తీర్చుకున్నాడు. ఎందుకంటే డిప్యూటీ సీఎంకి ఇచ్చాడు, ఒక ఫ్లైట్ ఇచ్చాడు కాబట్టి ఆయన పాటుకు ఆయన చంద్రబాబు బాగా మేధావి, చాణక్యుడు, అక్కడ తెచ్చుకుని వచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇద్దరిని ఇచ్చినాడు. ఆ ఇద్దరు కూడా ముగ్గురు కూడా చంద్రబాబు ఇచ్చిన ముగ్గురు వాళ్ళ చరిత్ర ఒక తూరి తీసుకుంటే వాళ్ళు ఎట్టటి చరిత్ర అంటే నేను చెప్పలా. ఈనాడు, జ్యోతి, టీవీ5 ఇంతకు ముందు కూడా చెప్పినారు. ఇప్పుడు రాయరు వాళ్ళు. హిమాలయ పర్వతం మాదిరిగా సీలు అంటే మన ఇండియాని కాపాడేదానికి హిమాలయ పర్వతాలు ఎట్లుండదో అట్లా చంద్రబాబు కూటమిని కాపాడేదానికి ఈనాడు, జ్యోతి, టీవీ5 ఉండాలి. వాళ్ళకి ఆ ముగ్గురు కూడా ఎట్టటి వాళ్ళు అంటే కనీసం 1000 కోట్ల పైన ఉండేవాళ్ళే ముగ్గురు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏమేమి చేసినారో ఒక తూరి వాళ్ళకి హిస్టరీ కానీ తీసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే ఈయనకు ఉపయోగపడినారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. జగనన్న డబ్బు లేకుండా రాజ్యసభ మనుషులను పంపిస్తే కోటీసులు పెత్తందారులను ఈయన పంపించాడు. కాబట్టి ఆయనకి ఈయనకుండే వ్యత్యాసం ఇది. దీనివల్ల ఇప్పుడు కాపులంతా ఏకమైపోయి కాపుల్ని నాశనం చేసిన వాళ్ళు వస్తున్నారు. తెలుగుదేశంలో ఏకమైపోయి మొదటి నుంచి మా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వకుండా చేసినట్టు యనమల రామకృష్ణుడైతే ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలో ఆయనకి ఎందుకు దించేసినారో మైకి ఇమ్మంటే ఇవ్వకుండా చేసినాడు కాబట్టి ఆయనకి ఇస్తాడనుకున్నాడు. పాపం ఆయనకి ఇవ్వలా. ఇంకా నీకు మన స్పీకర్ గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు, ఆయనకి స్పీకర్ చేసినాడు. ఆయన కొడుకు ఎవరితో ఉండారో తెలుసుకున్నాడు. ఆయన ఎంత పెట్టుబడి పెట్టినాడో ఆయనకి ఇచ్చినాడు. అందువల్ల పెత్తందారులకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెన్ మెడికల్ కాలేజీలు కూడా పెత్తందారులకు తీసుకుని పీపీ అని పెట్టి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ప్రజల కోసం పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం లేదు. అందుకే ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా మా క్యాండిడేట్కి ఒక్కరికి కూడా ఇవ్వలేదని వాళ్ళు రగిలిపోతున్నారు. కాపులు రగులుతున్నారు, బీజేపీ రగులుతున్నది, మోడీ గారు కూడా రగిలిపోతున్నాడు. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఆయనకు ఒక్కడికే తెలుసు. ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలనో. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయినాడు. కాంగ్రెస్ ఫస్ట్ వెన్నుపోటు పొడిచాడు, కాంగ్రెస్ ని విమర్శించాడు. మళ్లీ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని దించేదానికి కారకుడైనాడు. మళ్లీ బీజేపీని నరరూప రాక్షసుడు అన్నాడు. ఎవరిని? మోడీని. మళ్లీ నరరూప రాక్షసుతో కలుసుకుని మళ్లీ రాజు చేశాడు. అమిత్ షాని రానియకుండా రాళ్లు వేసినాడు. మళ్లీ అమిత్ షాతో కలిసి పనిచేస్తాడు. ఆయనకి పదవి కోసం ఎవరిని ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో, ఎప్పుడు ఎవరితో సపోర్ట్ చేస్తాడో తెలియదు. కానీ నీకు రెడ్ బుక్ అనేది తీసుకుని వచ్చి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రాసినటువంటి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ కి రాజ్యాంగ చట్టాన్ని తూట్లు పొడుస్తూ రెడ్ బుక్ ద్వారా ఈ రాజ్యాంగ చట్టం కింద పడిపోతున్నది. దీనివల్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మందు మాకు అని ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపులు, ఈ బ్రాండ్ షాపులు పెట్టినాడు, ఎమ్మెల్యేలు వాసం చేసేసాడు. ప్రతి దగ్గర రేపులు జరిగేది దీనివల్లనే, మర్డర్లు జరిగేది దీనివల్లనే, భూ కబ్జాలు జరిగేది దీనివల్లనే. అందువల్ల చంద్రబాబుకు నా విజ్ఞప్తి ఏమంటే కనీసం మంది ఎత్తేసి విద్య కోసం పోరాడాల్సిందిగా చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.